తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కార్తీక మాసంలో వనభోజనాలు చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలం లభిస్తుందని పలువురు భక్తులు పేర్కొన్నారు. భీమవరం ప్రకృతి ఆశ్రమంలో శ్రీ ఉమా సోమేశ్వర గునుపూడి భీమవరం బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో పంచాదశ వార్షిక బ్రాహ్మణ కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా పట్టణంలోని విష్ణు కళాశాలలో బీడీఎస్ 2వ సంవత్సరం చదువుతున్న అబ్బరాజు పవన్ కళ్యాణ్ అనే విద్యార్థికి శ్రీ ఉమా సోమేశ్వర గునుపూడి భీమవరం బ్రాహ్మణ సమాఖ్య తరపున 50,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. అనంతరం పలు వినోద కార్యక్రమాలను నిర్వహించి కార్తీక వన సమారాధనను నిర్వహించారు. కార్యక్రమంలో సమాఖ్య అధ్యక్షులు వేలూరి హనుమ కిరణ్ శర్మ, కార్యదర్శి మారెళ్ల అఖిలేష్ శర్మ, ఉపాధ్యక్షులు వేలూరి శేషగిరిరావు శర్మ, శనివారపు గీత తదితరులు పాల్గొన్నారు. హిందూ వన సమారాధన మరి అంతే వస్తారని డాక్టర్ మడత పెట్టి వాళ్ళు ఎవరైనా ఉంటే అండి మరి ఎందుకంటే 20 సంవత్సరాలకి మేము వేడుకలు చేసి చాలా మంది ప్రోత్సహించాలనుకుంటూ బాబు పిల్లలే కాదు ఎక్కడ తగ్గకూడదు, ఎవరు తగ్గకూడదు, తగ్గేదే సిరిమల్లె మాల సిగలో ముడిచిన చింగవి చిరసిగేదో చైనా సుఖమైన బాడీలో ఇటు అటు దాన్ని కాదు బాబు సరుబైకు మీద రారు బాబా బాబా అది అట్టండి దండాడదాన్ని కాదు బాబు అంటోడికి సనుగివ్వను బాబా. ఉమా సోమేశ్వర భీమవరం బ్రాహ్మణ సమాఖ్య వారు ప్రతి సంవత్సరం ఈ కార్తీక సమారాధన ఒకటే కాదు, సమాజ సేవకు ముందుంటున్నారు. ప్రతి సమాజ సేవకు కూడా బ్రాహ్మణ సంఘం మేము ఉన్నామని చెప్పేసి ఈ సమాఖ్య అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. దాంట్లో పేద విద్యార్థులుగా వాళ్ళు చేసే సేవ నేను వర్ణించలేను. ఇవాళ నేను ఈ అబ్బరాజు పవన్ కళ్యాణ్, ఇతని పేరే పవన్ కళ్యాణ్, ఇతను విష్ణు కళాశాలలో బీడీఎస్ 2వ సంవత్సరం చదువుతున్నారు. మా సమాఖ్య వారిని అడిగితే తీసుకురమ్మని చెప్పారు. తీసుకొస్తే ఇవాళ మరి మహానుభావులు అందరూ పేర్లు చెప్పడానికి కుదరదు. దయ ఉంచి ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు 45,000 రూపాయలు వచ్చింది ఈ బాబుకి. అంటే మన బ్రాహ్మణులు ఎంత గొప్పగా చూసుకోండి. మరి ఉమా సోమేశ్వర గునుపూడి భీమవరం సమాఖ్య వారి యొక్క 15వ వన సమారాధన మహోత్సవానికి విచ్చేసినటువంటి బ్రాహ్మణ బంధువులకి, అతిథులకి అందరికీ కూడా మా నమస్కారాలు. మేము ప్రతి సంవత్సరము కూడా మన సమాఖ్యలోని సభ్యులందరి యొక్క బంధువులందరి యొక్క సహకారంతో ఈ వన సమారాధనని, అంతేకాకుండా అనేకమైన ఆహ్లాదకరమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సహాయ సహకారాలతో అన్నీ కూడా మేము చేస్తున్నాము. కాబట్టి ప్రతి సంవత్సరము కూడా మీ సమాఖ్య తరపున చేసేటటువంటి
అన్ని కార్యక్రమాలకు కూడా మీ అందరి సహకారం కూడా అందించాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ వన సమారాధనలో భాగంగా ఉదయం నుంచి కార్తీక దామోదర ప్రీతిగా లక్ష్మీనారాయణ పూజ, తర్వాత గోపూజ, అనేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటుగా కార్తీక దామోదర ప్రీతిగా వన సమారాధన కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క వన సమారాధన ఇచ్చేసినటువంటి బ్రాహ్మణ బంధువులందరికీ కూడా నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అధ్యక్షులు వేలూరి హనుమకిరణ్ శర్మ గారు, అలాగే కార్యదర్శి మారెళ్ళ అఖిలేష్ శర్మ గారు, ఉపాధ్యక్షులు వేలూరి శేషగిరిరావు శర్మ గారు, మరొక ఉపాధ్యక్షులు బొల్లాప్రగడ ప్రభాకర శేషు శర్మ గారు, అలాగే సహాయ కార్యదర్శులు చెరుకుపల్లి రాజకుమార్ శర్మ గారు, ఈ సమాఖ్యం ఇచ్చేసినటువంటి ఆహ్వానపూర్వకం ఇచ్చేసినటువంటి బ్రాహ్మణ బంధువులందరూ కూడా ప్రతి ఒక్కరూ మన వాళ్ళ భోజనాలు చేసి విజయవాడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జవహర్లాల్ చిత్రపటానికి అకాడమిక్ డైరెక్టర్ డేవిడ్ రాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ మేరకు 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు స్టాల్స్ నిర్వహణపై అవగాహన కల్పించారు. అలాగే పలు ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన చిన్నారులకు బహుమతులను ప్రదానం చేశారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని బాలబాలికల కేరింతలతో సందడి వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు పరిమి పవన్ చంద్, కడియాల ప్రవీణ్ కుమార్, పాఠశాల ప్రిన్సిపల్ భువనేశ్వరన్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు వైస్ చైర్మన్ పరిమి నరేంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. నిరుపేద కుటుంబాలకు తోడుగా ఉండాలనే సదుద్దేశంతో తోటి మిత్రులు, ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆసరా స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసినట్టు సంస్థ నిర్వాహకులు అలీం పేర్కొన్నారు. సేవా కార్యక్రమాల్లో భాగంగానే కాకినాడ జిల్లా కరప మండలం రేలంగి శివారు చిరంజీవి కాలనీలో నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. మండల విద్యాశాఖ అధికారి కృష్ణవేణి చేతుల మీదుగా ఈ వస్తువులను సరఫరా చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ కృష్ణవేణి మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆసరా స్వచ్ఛంద సంస్థ ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఆసరా స్వచ్ఛంద సంస్థ సభ్యులు అలీం, వలీ బాషా, సునంద, ఇమ్రాన్, సుబ్రహ్మణ్యం, దుర్గాదేవి, ప్రసాద్, సందాని తదితరులు పాల్గొన్నారు. మండలంలో వేళంగి గ్రామంలో 2 నిరుపేద కుటుంబాలైనటువంటి మహిళలు, భర్తను కోల్పోయి పిల్లలతో ఉన్నటువంటి మహిళలకు ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ తొలిసారిగా వారి యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఈ 2 కుటుంబాలకి పూర్తి స్థాయిగా ఈ 2 నెలల కాలానికి సరిపడగా రేషన్, పిల్లలకు కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు, వాళ్ళకి కావాల్సినటువంటి ఇతర అవసరాలు తీర్చేటటువంటి వస్తువులు కూడా వారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నటువంటి అలీం గారు, అలాగే సునంద మేడం గారు, పాషా గారు, ఇతర ఉపాధ్యాయులు చాలా మంది ఇందులో పాల్గొని, సుబ్రహ్మణ్యం గారు ఇక్కడ దగ్గరలో పనిచేస్తున్నటువంటి టీచర్ల ద్వారా తెలిసినటువంటి కుటుంబాలకి అవసరం ఏదైతే ఉందో వాళ్ళు గమనించి వెంటనే వీరికి తెలియచేయగా వాళ్ళు వచ్చి ఇక్కడ వారికి కావాల్సినటువంటివన్నీ కూడా అందజేయడం జరిగింది. ఆ కుటుంబంలో CWS చిల్డ్రన్ ఉండడం అనేది చూడడం జరిగింది. వెంటనే భవిత సెంటర్ కి వీరి యొక్క పర్టికులర్స్ ని అందజేయడం జరిగింది. ఇక్కడ నుంచి పిల్లాడికి కావాల్సినటువంటి
సిడబ్ల్యూఎస్ చిల్డ్రన్ కి ఏదైతే హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉంటుందో స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉందో అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేస్తూ వీరికి ఈ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రారంభించినందుకు ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాం వారందరికీ కూడా. మదర్ తెరీసా గారి స్ఫూర్తితో ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే స్ఫూర్తితో ఈరోజు ఆసరా స్వచ్ఛంద సంస్థ, ఆసరా అంటే తోడు, ఎవరికైనా నిరుపేదలకు కానీ సహాయార్థులకి ఎవరైనా అవసరం ఉంటే వాళ్ళకి తోడుగా ఉండాలనే ఉద్దేశంతో నేను, నా మిత్రులు, నా కుటుంబ సభ్యులు, మా టీచర్స్ అందరూ కలిసి ఆసరా అనే ఒక స్వచ్ఛంద సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తోడు ఇటువంటి కుటుంబాలకి ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని కడప మండల విద్యాశాఖాధికారిని శ్రీమతి కేబి కృష్ణవేణి గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. వేలంగి గ్రామంలో ఒక 2 నిరుపేద కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 5,000 రూపాయలు చొప్పున 10,000 రూపాయలు ఈరోజు నిత్యావసర సరుకులు, బియ్యం ఇవ్వడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు మరింత ముందు చేయడానికి మా స్నేహితులు, మా కుటుంబ సభ్యులు, మా ఉపాధ్యాయుల యొక్క సహాయ సహకారాలు నాకు ఎప్పుడు ఉంటాయని భావిస్తూ ఇటువంటి కార్యక్రమం మనంతా చేయడానికి మేము ముందుంటామని తెలియజేస్తూ ధన్యవాదాలు. వేలంగి శివారు గ్రామంలో 2 నిరుపేద కుటుంబాలకి ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున మొదటిసారిగా కడప ఎంఈఓ గారు మేడం గారి చేతుల మీదుగా అందించడం జరిగింది. మరి ఇక్కడ వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా దయనీయమైన పరిస్థితి. పూరి గుడిసెల్లో వాళ్ళు జీవనం సాగిస్తున్నారు, నిరుపేద పరిస్థితి. అటువంటి వాళ్ళకి మరి అలీం గారు ఆసరా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిత్యావసర వస్తువులు అందించడం జరిగింది. అలాగే మేడం గారు, ఎంఈఓ మేడం గారు ఇక్కడ రావడంతో ఇక్కడ సిడబ్ల్యూఎస్ చైల్డ్ని కూడా గుర్తించడం, సో వెంటనే మేడం గారు భవిత సెంటర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఆసరా ద్వారా మరిన్ని జరగాలని, ఎక్కడ ఎలాంటి అవసరం ఉన్నా కూడా ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున మరి అలీం గారు వారి యొక్క మిత్ర బృందం కూడా ఆదుకోవాలని కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. భీమవరం ఉమా సోమేశ్వర జనార్దన స్వామి ఆలయ ప్రాంగణంలో కార్తీక భోజనాలు. ఈవో రామకృష్ణంరాజు అసోసియేషన్ నాయకులకు ఘన సత్కారం. కాళ్లకూరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక దీపోత్సవం. గోవింద నామస్మరణతో అలరించిన ఆలయ ప్రాంగణం. కాకినాడ జిల్లా వేలంగి శివారులో నిరుపేద కుటుంబాలకు నిత్యావసరాల అందజేత. ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థకు కృతజ్ఞతలు తెలిపిన పేదలు. వరంగల్లో భద్రకాళి మాతను దర్శించుకున్న నాగసాధు అఘోరి. వస్త్రధారణ చేస్తేనే ఆలయంలోకి అనుమతిస్తామన్న ఆలయ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.